అవసరం మీకు నాకే కాకుండా ఈ దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎంతైనా అత్యవసరమనే మాట గుర్తు చేయడానికి నేను ముందుకొచ్చాను. ఈ లాస్ట్ సెంటెన్సు నా మాటలోని బాధ కానీ ఆవేదన కానీ అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఎందుకంటే సరే, రాజకీయాలు, అవసరాలు, అధికారం రావడం, నిలుపుకోవడం, అధికారంలో ఉన్న పార్టీ చేసే ప్రయత్నాల మీద కానీ, ఆలోచనల మీద కానీ కొనసాగుతున్న సందర్భాలలో ప్రతిపక్షాలు ప్రజలకు తెలియజేసే విధంగా చేసే బాధ్యతలు నిర్వర్తించడంలో దాన్ని తప్పుగా పట్టే ఈనాటి ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, సరే అది రాజకీయం అనొచ్చు ఎవరైనా, కానీ చివరిగా మిగిలేదేంటి? ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది. నాకు దురదృష్టం ఏంటంటే ఈ మధ్య రోజుకో అంశం మీద చాలా పెద్ద ఎత్తున వాదనలు, ప్రతివాదనలు, మీకు తెలియదు కాదు. కానీ అసలు ఈ ప్రభుత్వం ఏ ఆలోచనతో పనిచేస్తున్నదనే విషయాన్ని గట్టిగా చెప్తారా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు? ఎలక్షన్ల ముందు కానీ, ఎలక్షన్ల తర్వాత కానీ, అధికారంలోకి వచ్చినాక చేసే కార్యక్రమాలు కానీ, గత సంక్షేమ కార్యక్రమాల పట్ల ఏ విధమైన దృష్టి పెడుతున్నారు, ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదా? అది ప్రజలకు చెప్తే ఇది రాజకీయం అవుద్దా? అది రాజకీయం కాదే. ఎన్నికల ముందు రాజకీయాలు, నాకు తెలుసు, అది అందరికీ తెలుసు. కానీ ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలు చేసి పబ్బం గడుపుకునే దైన్యస్థితిలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఖండించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇది ఆవేదనతో, ఆవేశంతో మాట్లాడుతున్నాను. ఎందుకయ్యా? ఓకే, చాలా ఉన్నాయి. మనం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లో, చాలా రంగాల్లో ముందున్నాం. మీరు ఇంకా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను కాదనా, ఇది ఎవరైనా కాదనరు. కానీ ఏమిటి? బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ ఏరియా నంబర్ 1 ఐటమ్ ఎంతో తెలుసా? 58,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు, 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు. మొదటి దశ లోపల 2,500 కోట్లు, అందులో 750 కోట్లు ఇస్తామని అత్యంత ప్రాధాన్యతగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాల వెనకాల ఏముందో తీసుకురావడానికి చెప్పే ప్రయత్నం. ఓకే, నేను కాదనా, చేయాల్సిందే. ఎలా అనేది తర్వాత మాట్లాడదాం. రెండవ అంశం చాలా గొప్పగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంత జోరుగా చెప్పారు కదా, సంవత్సరం కింద మొదలుపెట్టారు, ఏదో కొంత డబ్బు కూడా రిలీజ్ చేసినట్టుంది. దానికేంటిది? అది అకౌంట్ పేరు MRDCL, మూసీ రివర్ డెవలప్మెంట్ కౌన్సిల్ లిమిటెడా ఏదో ఉంది, ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ సంథింగ్. మరి దాంట్లో ఇప్పటికి 8 నెలలు ఏదో అయింది. మీరు ఇచ్చిన డబ్బులో ఎంత ఖర్చు పెట్టారు ఏమన్నా చెప్తారా? ఓకే, ఖర్చు పెట్టలేదు, పెడతా ఉంటారు. నేను కాదను, దాని మీద పెద్ద వివాదం అంత. కానీ అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న అంశంలో కేటాయించిన డబ్బుల్లో ఎంత ఖర్చు పెట్టింది కూడా ప్రజలకు తెలియజేయని పరిస్థితిలో ఉండి, ఇది కాదు 58,000 కోట్లు చేస్తామని చెప్తున్న నేపథ్యంలో దీని మీద నేను ఒక మాట ఈ రకంగా మాట్లాడదలుచుకున్నాను. రెండవది, పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. చాలా సంతోషం. కరెంటు వద్దంటారా ఎవరట? అందరూ కావాలని అంటారు కదా, ఇంకా ఎక్కువ ఇవ్వాలని అంటారు కదా. నేను కాదండి. కానీ మీ ఆలోచన ఎందుకు వచ్చింది కొత్త పవర్ ప్లాంట్స్ మీద చెప్పండి. NTPC విభజన చట్టంలోని అంశాలలో ఉన్న NTPC ఉత్పాదన రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా ఖర్చు కాకుండా, పెట్టుబడి కాకుండా, మిత్తి లేకుండా సరఫరా చేసే దాంట్లో 1,600 మాత్రమే ఉత్పత్తి చేసే స్థాయికి వచ్చిన తర్వాత మిగతా 2,400కు ఒక్క నయా పైసా తెలంగాణ ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా ఉన్న విషయాన్ని పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతున్నాను. మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, నేను కాదనా, చేయాలంటున్నా. కానీ ఈ విషయం మీద మీరు ఎందుకు మాట్లాడడం లేదు? దీని అంతరార్థం ఏమిటి? ప్రజల మీద భారం వేసి ప్రజల సొమ్మును మీ ద్వారా, మీ సమయంలో అడ్వాన్సులుగా ఇచ్చి చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి చేసే ఎత్తుగడల భాగంగా కదా.
వస్తారా చర్చకు? చాలా ఉన్నాయి అందులో. ఇవాళ ఎవరు మినిస్టర్ ఉన్నాడా? పవర్ ఉన్నారా? ఎవరైనా? భట్టి గారా? మరి ఆయన మాట్లాడుకోండి, ఇంకెవరో మాట్లాడినట్టున్నది నిన్న. చాలా మాట్లాడారు. ఇది ఏ రాజకీయ పార్టీ పేపర్ కాదండి, ఒక జాతీయ పార్టీ పేపర్ నేను చూపించేది. ఎందుకంటే రాజకీయ పార్టీల పేపర్లు ఉంటే ఈ ఎవరిది వాళ్ళే చెప్తారని మీరు అంటారు, ఇంకెవరైనా అనొచ్చు, మనకు కూడా అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఎవరైతే శాఖను నిర్వహిస్తున్నారో వారు మాట్లాడకుండా ఇంకొక ఆయన మాట్లాడాడు. ఎవరో మాట్లాడాను. అచ్చా మిత్రుడు ఇరిగేషన్ మంత్రికి పనిచేస్తున్నాడు, ఆయనే కదా, దీని మీద మాట్లాడాడు. ఓహో, ఇరిగేషన్ మీద మాట్లాడితే బాగుండేదేమో, పవర్ మీద కూడా మాట్లాడుతున్నాడు. అయ్యా, గమ్మత్ ఏంటంటే మీకు పిఎల్ఎఫ్ అంటే తెలుసా? ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్. రాష్ట్రంలో పిఎల్ఎఫ్ ఎందుకు తగ్గిందో చెప్పగలుగుతారా? ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 53% ఉంటే ఉత్పత్తి చేసే సామర్థ్యాలు 53% పడిపోతే ఈ మధ్య ఈ 10 ఏళ్లలో 62-63% తీసుకొచ్చారు, 22-23 వరకు. దానికి పెట్టుబడి ఎంతో తెలుసా? కొత్త ఉత్పాదనకు ఎంతో తెలుసా? ఉన్నదాన్ని బలోపేతం చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి, అధికంగా ఉత్పత్తి చేయించడానికి చేసే కార్యక్రమాల్లో మెయింటెనెన్స్ అండ్ ఇదే. కొత్త క్యాపిటల్ అక్కర్లేదు. దాని మీద దృష్టి ఎందుకు పెడతలేరు? పిఎల్ఎఫ్ అంటే తెలుసా అసలు? దాని మీద దృష్టి పెడితే కొత్త ఉత్పాదన కంటే ఇందులో ఇంకో 5%, 10% ఇంప్రూవ్ చేయగలిగితే పెట్టుబడి లేకుండా మీరు ఆశించిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో కొత్తగా ఉత్పత్తి చేద్దామనే దానికి పర్యవసానం కాదా? సమాంతరం కాదా? పెట్టుబడి లేకుండా చేయగలుగుతాం కదా కొద్ది పెట్టుబడితోటి. ఆ ఆలోచన ఎందుకు రాలేదు? ఇది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటే తెలియదా మాట. ఓకే.